హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న. అది ఏమిటంటే, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి, లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ చీమ పావురం స్నేహం వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం, చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? బ్రౌన్ షుగర్. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నలుగురు స్నేహితులు మరియు వేటగాడు. చాలా కాలం క్రితం ఒక అడవిలో జింక, కాకి మరియు ఎలుక అనే ముగ్గురు మంచి స్నేహితులుండేవారు. వారు ఎప్పుడూ కలిసే ఉండేవారు, కలిసే భోజనం చేసేవారు. అయితే ఒక రోజున వాటి దగ్గరకి ఒక తాబేలు వచ్చింది. వచ్చి ఇలా అడిగింది, నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను కూడా మీతో స్నేహితుడిగా స్వీకరిస్తారా అని ఆశగా అడిగింది. ఆ ముగ్గురు స్నేహితులు కొంచెం సేపు ఆలోచించి, సరే తాబేలు, ఇక నుంచి నువ్వు కూడా మా స్నేహితుడవి అని సంతోషంగా స్వాగతించాయి. ఆ విధంగా ముగ్గురు స్నేహితులు కాస్త నలుగురు స్నేహితులు అయ్యారు. అప్పట్నుంచి అవి రోజు ఎంతో సంతోషంగా హాయిగా కలిసిమెలిసి జీవించేవి. అయితే ఒక రోజున అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కాకి ఇలా అడిగింది, తాబేలు గారు, ఈ అడవిని వేటగాళ్ళు క్రమం తప్పకుండా సందర్శిస్తారు కదా, అలాంటి సమయంలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? మీ భద్రత ఎలా ఉంటుంది? అసలు ఎలా తప్పించుకుంటారు అని ఎంతో ఆసక్తిగా అడిగింది. దానికి తాబేలు బాధగా ఇలా చెప్పింది, నేను మీ గుంపులో చేరడానికి కారణం అదే కదా, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను. దానికి కారణం నా నెమ్మదత్వం. అందుకే నేను మీతో స్నేహితుడిగా చేరాలనుకున్నాను అని చెప్పింది. అయితే ఒక రోజున అందరూ కలిసి సరదాగా భోజనం చేస్తున్న సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఇక అంతే, ఆ వేటగాడిని చూశారో లేదో జింక వెంటనే పరుగులు తీసింది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎలుక రంధ్రంలోకి దూరింది. తాబేలు వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించింది, కానీ అప్పటికే పట్టేసుకున్నాడు. దాన్ని పట్టుకొని వలలో కట్టేశాడు. వేటగాడు జింకను పట్టుకోలేకపోయాడు, కానీ తాబేలు ఉన్నందున ఈ తాబేలును విందుగా తినాలని అనుకున్నాడు. తాబేలు చిక్కుకుపోవడం చూసి దాని స్నేహితులు చాలా బాధపడ్డాయి. తన స్నేహితుడైన తాబేలును వేటగాడి నుండి ఎలా రక్షించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాయి. అంతలోనే వాళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది. దానిని అమలు చేద్దామని అనుకున్నారు. కాకి వెంటనే ఆకాశంలోకి ఎగిరి నది ఒడ్డున వెళుతున్న వేటగాడిని గుర్తించింది. ప్రణాళిక ప్రకారం జింక వేటగాడు గుర్తించకుండా ముందుకు వెళ్ళి చనిపోయినట్లుగా వెళ్ళే మార్గంలో పడుకుంది. వేటగాడు నేల మీద పడుకున్న జింకను దూరం నుంచి చూశాడు. అతను తప్పించుకున్న జింక పిల్ల మళ్ళీ కనపడినందుకు చాలా సంతోషించాడు. వేటగాడు జింకను చూసి సంతోషంతో, ఇది చచ్చింది, దీన్ని తీసుకెళ్లి విందు చేసుకుంటా అని అనుకున్నాడు. వెంటనే తాబేలును నేల మీద పెట్టి జింకను పట్టుకోవడానికి పరిగెత్తాడు. ఈలోగా అనుకున్నట్లుగా ఎలుక తాబేలు వద్దకు వచ్చి తన పళ్ళతో వలను కట్ చేసి తాబేలుని తప్పించింది. తాబేలు వెంటనే పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది. ఈ స్నేహితుల సలహాలు తెలియక పాపం వేటగాడు జింకను తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అతను జింక దగ్గరకు వెళ్లేలోపే అది మరలా అడవిలోకి పరిగెత్తింది. అతను ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జింక అదృశ్యమైపోయింది. సరేలే అని మళ్ళీ నిరాశతో వేటగాడు వలలో ఉన్న తాబేలు వద్దకు వచ్చాడు. కానీ అప్పటికే తాబేలు అక్కడ లేదు. అది చూసి అతను షాక్ అయ్యాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక భయపడి అడవి నుండి వేటగాడు పారిపోయాడు. ఈ విధంగా ముగ్గురు స్నేహితులు కూడా తాబేలును వేటగాడి నుండి రక్షించుకున్నాయి. మరలా యథావిధిగా సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? స్నేహితులు కలిసి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. నిజమైన స్నేహితులు ఒకరికి కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తారు. వేటగాడు తాబేలును పట్టుకున్నప్పుడు దాని స్నేహితులు అద్భుతమైన ప్రణాళికతో దాన్ని రక్షించారు.
స్నేహితుల ఐకమత్యం మరియు సహాయం ఎంతో శక్తివంతమైనది. కష్ట సమయంలో కలిసి పనిచేస్తే ఎలాంటి ప్రమాదమైనా దాటవచ్చు. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా. మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.